మీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ పోసేసుకొని పన్నీర్ ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఒక పెద్ద సైజు ఆనియను, కొంచెం అల్లం ముక్క, ఒక 10-15 ఎల్లిపాయలు, తర్వాత 5-6 పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. ఇవి కొంచెం వేగాక దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత పెరుగులో ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 3 స్పూన్ల పెరుగు తీసుకున్నాను నేను. ఆ పెరుగులో ఇవన్నీ మిక్స్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మొత్తం మసాలా అంతా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఫ్రై చేసి పెట్టాం కదా ఆనియన్, అవి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకొని దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు, సాజీరా, ఎండుమిర్చి వేసుకొని కొంచెం వేగాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్, అది వేసేసుకొని కొంచెం ఆయిల్ మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. చిన్న గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం బాయిల్ అయ్యి కొంచెం నూనె తేలినాక తర్వాత పెరుగుది గ్రేవీ ఉంది కదా అది వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ కర్రీ బిర్యానీ రైస్కి చాలా బాగుంటుందండి. బగారా రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలోకి కూడా బాగుంటుంది కర్రీ. తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకుంటే చాలు. నేను అంతే వేసాను. ఇది బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. లాస్ట్లో పన్నీర్ వేసేసుకుంటే కర్రీ ఫినిష్ అయిపోయినట్టేనండి. ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసేసుకున్నాను. కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.